ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో మనం చూస్తున్నాం నిఫా వైరస్ అనే అవుట్ బర్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్లో వచ్చింది అని. సో నిఫా వైరస్ అనేది ఈ రోజు వచ్చిన వైరస్ ఏం కాదు. అది మనకి ఆల్రెడీ 2022, 2023లో కూడా మన కేరళలో అవుట్ బర్స్ట్ అయింది. సో సాధారణంగా ఈ నిఫా వైరస్ గురించి చెప్పుకుంటే నిఫా అనేది ఫస్ట్ మలేషియాలో నిఫా అనే గ్రామంలో ఇది వచ్చింది. దానివల్ల ఈ పేరు నిఫా అని పెట్టడం జరిగింది. నిఫా అనేది రావడానికి ఏంటంటే కారణం ఇది పళ్ళు తినే గబ్బిలాల నుంచి మనకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో ఈ నిఫా వైరస్ అనేది గబ్బిలాల నుంచి మనకి ఏ విధంగా అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఫ్రూట్స్ లో గనక ఏమన్నా అవి గనక టచ్ చేయటం వల్ల గానీ అవి మనం తీసుకోవటం వల్ల డైరెక్ట్ గా మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనిషి నుంచి మనిషికి డ్రాప్లెట్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం. మనం తీసుకునే కాయగూరలు లేదా పళ్ళు ఖచ్చితంగా వాష్ చేసి తీసుకోవడం అనేది చేయాలి. అదే విధంగా మన చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఆహారం తీసుకోవడం అనేది చేయాలి. అదే విధంగా ఏదైనా ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పక్షులు తిన్న పళ్ళు గానీ మనం తీసుకోవడం అనేది చేయొద్దు. అదే విధంగా చెట్టు నుండి తీసే కళ్ళును కూడా తాగటం మంచిది కాదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని మీరు చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిఫా వైరస్ యొక్క లక్షణాలు సాధారణ జ్వరాలలాగే జ్వరం, తలపోటు, అదే విధంగా వికారం, వాంతులు, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఈ యొక్క వ్యాధి చాలా మందికి ఎసిమ్టమాటిక్ అంటే వచ్చి తగ్గిపోతుంది. మరికొంతమందిలో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవ్వటం, అదే విధంగా మిగతా మేజర్ శరీర భాగాల మీద ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నిఫా వైరస్ గురించి ఏం భయపడవలసిన అవసరం లేదు. సో ఎవరికైతే ఫీవర్ ఉంది, ఫీవర్ తో పాటు మాకు ఈ లక్షణాలు ఉన్నాయి అంటే గనక ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే ఎటువంటి వైరస్ అయినా సరే ఎవరికి ఎఫెక్ట్ చేస్తుందంటే మనకి ఎవరైతే వ్యాధి నిరోధక తక్కువగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే తొందరగా వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం వ్యాధి నిరోధకత పెంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం, చక్కటి నిద్ర, అదే విధంగా శారీరక శ్రమ, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం లాంటివి చేయటం వల్ల మనకి ఎటువంటి వైరస్ వచ్చినా కూడా అది పూర్తి స్థాయిలో దాని యొక్క ప్రభావం మన మీద చూపించే అవకాశం చాలా తక్కువగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.